ఈరోజు ఒక పాతకాలం కర్రీ ఒకటి చేసుకుందాము మా గోదావరి స్టైల్లో. పచ్చి రొయ్యలు కొబ్బరికాయ. దీని టేస్ట్ ఉంటుంది, ఆహా, అద్భుతంగా ఉంటుంది. అంతే ఎక్స్ట్రాడినరీ అనమాట. అన్నంలోకి చపాతీలోకి సూపర్గా ఉంటుంది. చాలా ఈజీ తయారు చేసుకోవడం. మరి రొయ్యలు ఫ్రై చేసుకోవాలి కదా, అందుకని స్టవ్ వెలిగించి మూగుడు పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఒక రెమ్మ కరివేపాకు, చిన్న స్పూన్ పసుపు. ఇవేంటంటే రొయ్యలకి మంచి అరోమా, ఫ్లేవర్ని తీసుకొస్తాయి. అందుకే కరివేపాకు కూడా వేసాను అనమాట. మీడియం కంటే కొంచెం పెద్ద సైజు రొయ్యలే తీసుకున్నాము. ఉప్పు నిమ్మకాయ వేసి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాము ఆల్రెడీ. ఈ రొయ్యలు వేసుకున్నాక ఇందులో వాటర్ అంతా రిలీజ్ అయిపోయి అది ఎగిరిపోవాలి. అప్పటి వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మరీ గట్టిగా అయ్యేదాకా ఫ్రై చేసుకోకూడదు. ఎందుకంటే గట్టిగా అయిపోయినాయి అనుకో, తినేటప్పుడు అది వేరే టేస్ట్. మళ్ళీ జస్ట్ ఇందులో వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. చూస్తే తెలుస్తుంది కదా మనకి, కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టే. చాలు. ఇదే మూగుట్లో కర్రీ చేసుకుంటాము. కొబ్బరికాయ పచ్చి రొయ్యల్లోనే ఒక 4-5 రకాలు చేయొచ్చు. ఇది ఒక స్టైల్ అనమాట. చాలా సింపుల్. ఆయిల్ కొద్దిగానే ఎక్కువ పడుతుంది. వేరుశనగ ఆయిల్ వేసాము. అది కాగిన తర్వాత ఒక 3 లవంగాలు, 4 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక రెమ్మ కరివేపాకు, అవన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బాగా ఎక్కువ వేసుకుంటాం. ఎందుకంటే కారం తక్కువ వాడతాం ఈ కర్రీలో. కొంచెం కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి కూడా ఒక 7-8 వేసుకోవచ్చు. ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి చేసుకోవాలి, మాడిపోతూ ఉంటాయి లేకుంటే. ఆ తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు చిన్నవే, అవి కూడా సన్నగా తరుక్కుని వేసుకుని ఒక్కసారి కలిపేసి మూత పెట్టుకుని మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఏమో 2 మీడియం సైజు. రొయ్యలు మనం 600 గ్రాములు తీసుకున్నాము. అందులో వాటర్ ఎగిరిపోయింది కదా, కరెక్ట్గా 1/2 kg వస్తాయి అన్నమాట. ఇప్పుడు దానికి తగినట్టు ఇవన్నీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ పేస్ట్లా చేసుకోకుండా కచ్చపచ్చగా రుబ్బుకో. అది వేసుకుని పచ్చివాసన పోయేదా ఫ్రై చేసుకుని ఒక 2 నిమిషాలు ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను కారం, అలాగే కొబ్బరి వేస్తాం కదా, పచ్చి రొయ్యలకి తగినట్టుగా ఉప్పు, ఇవన్నీ వేసుకుని ఒకసారి తిప్పి 1 నిమిషం పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత రొయ్యలు వేసుకుని ఇంకొకసారి కలిపెట్టుకుని వెంటనే వాటర్ వేయకూడదు. ఒక 2 నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలిపెట్టేయాలన్నమాట. ఆయిల్ చూసారా బయటికి రిలీజ్ అయింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎందుకు వేస్తామంటే మరి రొయ్యలు పెద్దవి తీసుకున్నాం కదా, అందులోకి ఉప్పు కారాలు ఇవన్నీ బాగా పట్టాలంటే లైట్గా వాటర్ వేసుకోవాలి. లేదంటే మనం డైరెక్ట్గా కొబ్బరికాయ వేసుకోవచ్చు. చెప్పాను కదా, ఇంకా 2-3 రకాలుగా చేయొచ్చు దీన్ని. అవి కూడా తర్వాత చేద్దాము. ఇలా వాటర్ వేసి మూత పెట్టుకుని సిమ్లోనే ఉడికించుకోవాలి ఇదంతా. కొంచెం చిక్కబడింది కదా గ్రేవీ, ఆయిల్ కూడా లైట్గా పైకి వచ్చేసింది. 1/2 kg రొయ్యలకి పెద్ద సైజు కొబ్బరికాయ తీసుకున్నాను. ఇది చేత్తో కూర తీసామన్నమాట, మిక్సీ వేసుకోకూడదు. కొబ్బరికాయ 4 వంతులకి 1 వంతు కొత్తిమీర, అంటే ఎక్కువే పడుతుంది, సన్నగా తరుక్కుని అందులో మిక్స్ చేస్తాను అనమాట. మంచి టేస్ట్ వస్తుంది. అది ఇందులో వేసుకుని బాగా తిప్పి మెల్లగా మూత పెట్టుకోవచ్చు. మూత పెట్టకపోయినా ఉడికిపోతుంది ఆటోమేటిక్గా. కొబ్బరికాయ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదు. ఆయిల్ రిలీజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుని అప్పుడు గరం మసాలా లైట్గా వేసుకోవాలి. ఎక్కువ మసాలా వాడకూడదు. ఇందులో టేస్ట్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్లో మనం యాలకులు లవంగాలు వేసాం కదా, వాటి ఫ్లేవర్ ఆటోమేటిక్గా ఉంటుంది దీనికి. గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలి, అంతే. అలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు సిమ్లో పెట్టి అలా వదిలేసామంటే రెడీ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందని. చాలా ఈజీగా అయిపోతుంది. కొబ్బరికాయ కూర తీసుకోవడం, రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకుంటే కర్రీ ఏంటంటే ఒక్క పావు గంటలోనే వండేసుకోవచ్చు. అన్నము సన్న బియ్యం అయితే పొడి పొడిలు ఆడుతూ ఉండాలి. నాన్ వెజ్కి ఎప్పుడు కూడా అలాగే ఉండాలి. అప్పుడే దాని రుచి అనేది తెలుస్తుంది మనకి. చపాతీలో చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇదైతే అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇంక ఇందులో రకాలు ఉన్నాయని చెప్పాను కదా, అవి తర్వాత చేద్దాము. ఇంకా బోల్డ్ అని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లోని, తప్పకుండా సపోర్ట్ ఇవ్వండి. ఓపెన్ స్కేల్లో చేస్తున్నాను కదా నేను, మనదేమో చిన్న కెమెరా, పెద్ద కలర్స్ క్యాచ్ చేయట్లేదు. ఇది లైవ్లో అయితే ఎక్సలెంట్గా ఉంది. కొన్ని మిస్ చేస్తూ ఉన్నది కలర్స్ కెమెరా.
టేస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.